నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రాన్ని వాయు కాలుష్యంతో జన జీవితాలను బూడిదమయంగా మార్చుతుంటే గత కొన్నాళ్లుగా గ్రామీణ నీటిపారుదల వ్యవస్థను కూడా బూడిదమయంగా మార్చుతూ నియోజకవర్గ లక్షలాది మంది జీవితాలను VTPS మరణ మృదంగం వాయిస్తోంది. ఇదే విషయమై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదు అంటూ హెచ్చరించారు RW సిస్టమ్ను పరిశీలించిన CPM ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఆ వివరాలు మీ ముందు ఉంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. చాలా తీవ్రమైనటువంటిది ఇబ్రహీంపట్నం మండలంలో. ఇక్కడ వాటర్ ఇస్తున్నామని చెప్పేసి అని ఫ్రీ వాటర్ దీంట్లో నుంచి మురికి నీరు వచ్చినటువంటి పరిస్థితి. C కాలనీ నుంచి అట్లాగే A కాలనీ నుంచి మురికి నీరు మొత్తం కూడా, కాలనీ వాటర్ కూడా మురికి నీరు మొత్తం కూడా ఇందులో కలిసి ఇక్కడ నుంచి ఈ నీళ్ళలో కలిసి ఈ విధంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఆఫీసర్లకి, పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు సరైనటువంటి పొజిషన్లో లేరు, ఎవరు చైతన్యంగా లేరు, ఎవరు తిరుగుబాటు చేసే పరిస్థితుల్లో లేరు, ఎదురు తిరిగే పరిస్థితుల్లో లేరనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా గడుపుతున్నారు తప్ప మంచినీటి సమస్యని పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము అనేక సార్లు కూడా చెప్పాం. బూడిద అట్లాగే మంచినీరు సమస్య చాలా దారుణంగా ఉంది. ఈ గ్రామాల మీద, అనేక గ్రామాల మీద, గ్రామంలో ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీ మీద తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందిని సరిచేయాలని చెప్పేసి అనేక సార్లు మేము చెట్టుకున్నా కూడా CPM పార్టీ ఎప్పుడిచ్చినా కూడా ఆ పరిస్థితిని కల్పించడం లేదు. ఇవాళ వాసన వస్తుంది, అతి దారుణమైన స్మెల్ వస్తుంది. ఆ నీరు ఆ విధంగా పంపులకెళ్ళి నుంచి పోతుంది తప్ప ఇటు కాదు. దీన్ని వేరే విధంగా మార్చడం జరగాలి. దీన్ని ఇంకా దక్షిణ భాగంగా మార్చి వాటర్ వదిలేటట్టు చూడాలి. లేదనుకుంటే ఆ ఏవైతే మురికి నీరు వస్తున్నాయో ఆ మురికి నీరుని ఆ కృష్ణానదిలో పోయే వాటర్లో కలిపేటట్టుగానే చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద సీరియస్గా తీసుకోకపోతే మాత్రం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేసి, ప్రజల్లో పాంప్లెట్ రూపంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేసి ప్రజలకు అట్లా ఇబ్రహీంపట్నం మండలం డాక్టర్ నార్ల తాతారావు విద్యుత్ జనరేషన్ కంపెనీ పరిధిలో ఆ కంపెనీ నుంచి ఎటువంటి బూడిద మంచినీటి కాలువలో కలవటం రీత్యా మొత్తం కొండపల్లి ప్రజానీకానికి ఇక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా నీరు అందుతున్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా కలుషిత నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బూడిద కలిసిన నీరు తాగి అనేక జబ్బులకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ బూడిద మంచినీటి కాలువలో కలవకుండా అవసరమైనటువంటి చర్యలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి CPM డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా లక్షల మంది ప్రజలు ఈ నీరు తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాల జబ్బులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. NTTPS యాజమాన్యం దీన్ని సరిచేయడానికి అవసరమైనటువంటి చర్యలు లేవు. ముఖ్యంగా రూరల్ వాటర్ సప్లై కింద, డిపార్ట్మెంట్ కింద ఈ నీళ్లు అనేటువంటిది పైప్ లైన్ల ద్వారా పోతూ ఉన్నాయి. పైప్ లైన్లు అనేక చోట్ల లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కొత్త పైప్ లైన్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా దీనికి శాశ్వత పరిష్కారానికి అవసరమైనటువంటి తుమ్మలపాలెం దగ్గర కూడా అందులో పక్కదాన్న స్వామి
బూడిద కాలుష్యం తీవ్రతరం అయింది. ఒక పక్క బూడిద కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. మరో పక్క VTPS నిర్లక్ష్యం వల్ల తాగే నీరు కూడా కలుషితం అవటం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఇంటింటికి మంచినీటి కుళాయి ఇస్తామని చెప్పారు. ఈరోజు ఇంటింటికి కాదు కదా, రోజుకొకసారైనా మంచినీళ్ళు ఇవ్వలేని దుర్భర పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే దానికి NTTPS నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు పంప్ హౌస్ పైప్ లైన్లో నుంచి ఈరోజు ప్రజలందరికీ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా అందరికి కూడా ఇక్కడి నుంచే మంచినీడు సరఫరా కావాల్సి ఉంది. ఈరోజు కలుషితమైన బూడిద మంచినీటిలో కలవటం వల్ల ప్రజలకి అనారోగ్యాలు పాలై తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి. మరోపక్క ఈ బూడిద సమస్య వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి, కిడ్నీ వ్యాధులు, ఇలా ప్రతిదీ చెప్పుకుంటే పశువులు కూడా ఈరోజు పాలిచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు భూములు ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారంటే అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి భూములు ఇచ్చారు. ఈరోజు భూములు ఇచ్చి ఈరోజు మా బ్రతుకులు ఈరోజు ఈ బూడిదమయమైన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు తక్షణమే ETPS యాజమాన్యంతోనూ అదేవిధంగా పంపు RWS అధికారులతో చర్చలు జరపాలి. ఈ పంప్ హౌస్ ఏదైతే ఉందో దీన్ని పైకన్నా మార్చాలి, లేదా అండర్ పాస్ని ఆపేసి సపరేట్గా వేరే లైన్ అన్నా ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో CPMగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.